శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూలై 11వ తేదీ నుంచి జూలై 20వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి 10 రోజుల ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, ఈ 10 రోజులు ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, గ్రహాల సంచారం బట్టి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే 10 రోజులు అనుకూల ఫలితాలు వస్తాయో, ఏ ఏ దైవాలను పూజించాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఏ మంత్రాలు చదువుకోవాలో, ఏ స్తోత్రాలు జపించుకోవాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఎలాంటి ఆహారం తినిపించాలో, ఎటువంటి దానాలు ఇవ్వాలో, ద్వాదశ రాశుల వారికి ఈ 10 రోజుల పాటు రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి జూలై 11వ తేదీ నుంచి జూలై 20వ తేదీ వరకు గ్రహాల సంచారాన్ని బట్టి 10 రోజుల రాశి ఫలితాలు పరిశీలిస్తే, ప్రధానంగా 10 రోజుల రాశి ఫలితాలు చూసేటప్పుడు మనం తీసుకోవాల్సిన 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాల్లో సూర్యుడు 2, 3 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 6 రోజులు రెండో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. తర్వాత 4 రోజులు మూడో సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. అంటే ఆఫీస్ టెన్షన్స్ అన్ని మొదటి 6 రోజులే ఉంటాయి. రాజకీయాల్లో ఇబ్బందులు కానీ, వ్యవసాయ రంగంలో సమస్యలు కానీ మొదటి 6 రోజులే ఉంటాయి. తండ్రి వైపు బంధువుల వల్ల ఇబ్బందులు కూడా మొదటి 6 రోజుల్లో ఉంటాయి. కాబట్టి మొదటి 6 రోజుల్లోనే రోజు సూర్యుడికి అర్ఘ్యం వదిలిపెట్టండి. ఓం ఘృణి సూర్య ఆదిత్యోం ఈ మంత్రం 12 సార్లు చదువుతూ రాగి చెంబులో నీళ్లు తీసుకుని ఎర్రపూలు కొనివేసి తూర్పు దిక్కు వైపు తిరిగి ఈ మంత్రం 12 సార్లు చదువుతూ నీళ్లు మొక్కలో పోయండి. ఇలా సూర్యుడికి అర్ఘ్యం ఇస్తే మొదటి 6 రోజుల్లో సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. చివరి 4 రోజుల్లో మాత్రం సూర్యుడు బ్రహ్మాండంగా ఉన్నాడు. 17, 18, 19, 20 తేదీల్లో వృషభ రాశి వాళ్ళకి సూర్యుడి బలం బాగుంది. ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తండ్రి వైపు బంధువుల వల్ల ప్రయోజనాలు ఉంటాయి. రాజకీయాల్లో బాగుంటుంది. ఆఫీసులో బాసు, కొలీగ్స్ అందరూ కూడా చివరి 4 రోజుల్లో మీకు అనుకూలంగా ఉంటారు. వ్యవసాయ రంగంలో కూడా చివరి 4 రోజుల్లో బాగుంటుంది. వృషభ రాశి వాళ్ళకు బుధుడు 2వ స్థానంలో కంప్లీట్ గా ఫేవరబుల్ గా ఉన్నాడు. అంటే వృషభ రాశి విద్యార్థులకు ఈ 10 రోజుల్లో చాలా బాగుంటుంది. మంచి ర్యాంకులు వస్తాయి. ఎక్కడైనా స్పెషల్ కాలేజీలో కానీ, స్కూల్లో కానీ సీట్ కావాలంటే సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. క్లాస్ ఫస్ట్ గా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎడ్యుకేషన్ లో బాగా రాణిస్తారు. నిరుద్యోగులు కూడా చాలా సింపుల్ గా హై ప్యాకేజ్ జాబ్ వచ్చే అవకాశం ఉంది. వాళ్ళ క్వాలిఫికేషన్ కి తగిన జాబ్ వచ్చే అవకాశం ఉంది. వ్యాపారాల్లో కూడా ఊహించిన దానికంటే ఎక్కువగా మంచి లాభాలు వస్తాయి. అంటే విద్యార్థులకి, నిరుద్యోగులకు, వ్యాపారస్తులకు 2వ స్థానంలో బుధుడు బాగున్నాడు కాబట్టి వృషభ రాశి వాళ్ళకి 10 రోజులు అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే కుజుడు మాత్రం జన్మంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. వృషభ రాశిలోనే ఉన్న కుజుడు ఏం చేస్తాడంటే భార్యాభర్తలు గొడవ పడేలాగా చేస్తాడు. ఎందుకంటే కుజుడు 7వ స్థానాన్ని చూస్తూ ఉంటాడు. జన్మంలోనే కుజుడు ఉన్నాడు కాబట్టి కుజుడి దృష్టి 7వ స్థానం మీద పడి లైఫ్ పార్ట్నర్ తో వృషభ రాశి వాళ్ళకి గొడవ అవుతూ ఉంటుంది. కాబట్టి లైఫ్ పార్ట్నర్ తో గొడవ అవ్వకుండా స్పెషల్ కేర్ తీసుకోవాలి. కోపాన్ని కూడా కొంచెం కంట్రోల్లో ఉంచుకోవాలి. ఎందుకంటే మీ రాశిలోనే కుజుడు ఉన్నప్పుడు కొద్దిగా కోపం ఉంటుంది. ఈ సమస్యలు ఏం లేకుండా ఉండాలంటే, కోపం వల్ల ఇబ్బందులు లేకుండా, లైఫ్ పార్ట్నర్తో ఇబ్బందులు లేకుండా ఉండాలంటే కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. లేదా కేజింబావు కందులు పంతులు గారికి దానం ఇవ్వాలి. రోజు కూడా కుజుడికి సంబంధించినటువంటి ఓం భౌమాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చదివితే మంచిది. కోపం కంట్రోల్లో ఉంటుంది. జీవిత భాగస్వామితో రిలేషన్ బాగుంటుంది. నరసింహస్వామి ఆలయ దర్శనం చేసుకోవటం, ప్రదక్షిణాలు చేయటం, ఆలయంలో దీపం పెట్టుకోవటం కూడా కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పోగొడుతుంది. శుక్రుడు 4వ స్థానంలో ఈ 10 రోజులు వృషభ రాశి వాళ్ళకు అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. 4వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి బండి కానీ, కారు కానీ కొత్తది కొనుక్కునే యోగం బాగా ఉంది. వృషభ రాశి వాళ్ళు బ్రహ్మాండమైన కొత్త కారు కొనుక్కోవాలన్నా, మంచి కొత్త బైక్ కొనుక్కోవాలన్నా కూడా ఈ టైంలో బలం ఉంది, కొనుక్కునే యోగం ఉంది. అలాగే లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో లాభాలు వచ్చేది ఉంది. ఈ ప్రయోజనాలన్నీ కూడా శుక్రుడి సంచారం వల్ల వృషభ రాశి వాళ్ళు పొందగలుగుతారు. కాబట్టి వృషభ రాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో బుధుడు కంప్లీట్ గా ఫేవరబుల్ గా ఉన్నాడు. శుక్రుడు కంప్లీట్ గా ఫేవరబుల్ గా ఉన్నాడు. కుజుడు ఒక్కడే బాలేడు కాబట్టి కుజుడికి సంబంధించిన పరిహారాలు చేసుకోండి. రవి మొదటి 6 రోజులు బాలేడు కాబట్టి మొదటి 6 రోజుల్లో సూర్యుడికి సంబంధించిన పరిహారాలు చేసుకోండి. అప్పుడు ఈ 10 రోజులు కూడా అనుకూల ఫలితాలే వస్తాయి. చిన్న చిన్న వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. జూలై 15వ తేదీ నుంచి ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. అలాగే జూలై 15వ తేదీ నుంచి గురుమౌఢ్యమి కూడా ప్రారంభమవుతుంది. ఆషాఢ మాసము, గురుమౌఢ్యమి 2 కూడా జూలై 15 నుంచి ప్రారంభమవుతున్నాయి. అంటే ఎలాంటి
శుభ కార్యక్రమాలు చెయ్యకూడదు. ఆషాఢ మాసంలో వివాహము, గృహప్రవేశము, గృహారంభము, శంకుస్థాపన ఇలాంటి శుభ కార్యక్రమాలు ఏవి కూడా చేయకూడదు. ఆషాఢ మాసం అంటే ఏంటి? దేవతల పూజలు చేయటానికి అనుకూలమైన మాసం. ఆషాఢ మాసం అంటే అది దక్షిణాయనంలో వచ్చే మాసం. దక్షిణాయనం అంటే దేవతలకు రాత్రి కాలము. కాబట్టి ఈ సమయంలో శుభ కార్యక్రమాలు ఏవి చేయకుండా ఉపవాసాలు చేసుకోవటం, దీక్షలు స్వీకరించటం, దైవారాధనలు చేయటం, మంత్రజపాలు చేయటం ద్వారా అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే ఆషాఢ మాసంలో గొడుగు, పాదరక్షలు దానం ఇస్తే చాలా మంచిది. ఆషాఢ మాసం ఉగ్రదేవతలను పూజిస్తే మంచిది. దుర్గా, కాళీ, చండి, మహిషాసురమర్దిని, గ్రామ దేవతలు పోలేరమ్మ, నాంచారమ్మ, పెద్దమ్మ, పోచమ్మ ఇలా అమ్మవారి స్వరూపాలు ఉగ్రదేవతల దర్శనం ఆషాఢ మాసంలో చేసుకుంటే ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే ఆషాఢ మాసం ప్రారంభం నుంచే గురుమౌఢ్యమి కూడా ప్రారంభం అవుతుంది. ఏ గ్రహమైనా సూర్యుడికి దగ్గరగా వస్తే ఆ గ్రహంకి ఉన్న శక్తి తగ్గిపోతుంది. గురువు సూర్యుడికి దగ్గరగా వస్తున్నాడు, గురువు శక్తి తగ్గిపోతుంది, గురుమౌఢ్యమి అంటారు. గురుమౌఢ్యమి కూడా జూలై 15 నుంచి ప్రారంభం అవుతుంది. కాబట్టి శుభ కార్యక్రమాలు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. సాధ్యమైనంత వరకు గురుమౌఢ్యమి, ఆషాఢ మాసం 2 వచ్చినాయి కాబట్టి ఎవరు కూడా భూములు, గృహాలు కొనుగోలు చేయటం అలాంటివి కూడా అత్యవసరం అయితే తప్ప చేయకండి. వాహనాలు కొనటం ఇలాంటివి కూడా చేసుకోకండి. భూములు, గృహాల రిజిస్ట్రేషన్లు, వాహనాల రిజిస్ట్రేషన్లు గురుమౌఢ్యంలో చేయకూడదు. బాగా అత్యవసరం అయితే చేయాలి. అలాగే చాలా మంది అద్దె ఇల్లు మారవచ్చా అనే సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. మామూలుగా అయితే మూఢమిలో అద్దె ఇల్లు కూడా మారకూడదు, అది అనుకూలం కాదని కొన్ని ప్రామాణిక గ్రంథాలు చెప్తున్నాయి. అయితే అత్యవసర పరిస్థితుల్లో ఆపద్ధర్మంగా ఎవరైనా అద్దె ఇల్లు మారాలనుకుంటే మారండి. అద్దె ఇల్లు మారినప్పుడు పాలు పొంగించి సత్యనారాయణ వ్రతం చేసుకున్నాక మళ్ళీ గురుమౌఢ్యం పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి పాలు పొంగించి సత్యనారాయణ వ్రతం చేసుకోవాలి. అలాగే ఈ మూఢమి నడుస్తున్నప్పుడు పెళ్లి పనులు చేసుకోవచ్చా అనే సందేహం ఉంటుంది. సహజంగా మూఢమిలో ముహూర్త సంబంధమైన పనులు చేసుకోరు. అంటే పెళ్లిళ్ళు, గృహప్రవేశాలు అలాంటివి ముహూర్త సంబంధమైన పనులు చేసుకోకూడదు. కానీ ఈ పెళ్లి చూపులు చూడటము, పెళ్లికి సంబంధించిన పనులు చేసుకోవటం ఇలాంటివి చేయవచ్చని కొన్ని గ్రంథాలు చెప్తున్నాయి. కానీ సాధ్యమైనంత వరకు మరికొన్ని ప్రమాణ గ్రంథాలు తీసుకుంటే అత్యవసరం అయితే తప్ప పెళ్లి పనులు చేసుకోవటం, పెళ్లి చూపులు చూడటం ఇలాంటివి కూడా చేయకూడదని కొన్ని గ్రంథాలు చెప్తున్నాయి. సాధ్యమైనంత వరకు శుభానికి సంబంధించినటువంటి, కోరికలకు సంబంధించినటువంటి పనులేవి కూడా గురుమౌఢ్యమి, ఆషాఢ మాసం 2 కలిసి వస్తున్నాయి కాబట్టి చేసుకోకూడదు. ఎక్కువ దేవతారాధనలు చేయటం ద్వారా అనుకూల ఫలితాలు వస్తాయి. పితృదేవతలకు ప్రీతికరమైన మాసం, ఎందుకంటే ఆషాఢ మాసం దక్షిణాయనంలో వస్తుంది. దక్షిణాయనం అంటే దేవతలకు రాత్రి కాలం. ఈ దక్షిణాయనంలో ఆషాఢ మాసంలో పగలు తక్కువ, రాత్రి ఎక్కువ ఉంటుంది. పితృదేవతల భూమి మీదకి వచ్చే సమయం కాబట్టి పితృతర్పణాలు ఇవ్వటం, పితృదేవతలకు పిండ ప్రదానాలు చేయటం, పితృదేవతల పేరిట దానాలు, స్వయం పాకం దానం ఇవ్వటం ఇట్లాంటివి చేసుకుంటే జాతకంలో ఉన్న పితృదోషాల నుంచి సులభంగా బయటపడచ్చు. ఆషాఢ మాసంలో కూడా చాలా శక్తివంతమైన రోజులు ఉన్నాయి. ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో విదే తిథి రోజు పూరి క్షేత్రంలో జగన్నాథ స్వామికి రథయాత్ర జరుగుతుంది. ఆ రోజు ఇంట్లో కృష్ణుడికి రసగుల్లా నైవేద్యం పెట్టండి. జగన్నాథుడికి రసగుల్లా అంటే చాలా ఇష్టం. ఇంట్లో ఆ రోజు రసగుల్లా నైవేద్యం పెడితే మనోభీష్టాలు తొందరగా నెరవేరుతాయి. ఈ రసగుల్లానే పౌరాణిక గ్రంథాల్లో క్షీరమోహన అనే పేరుతో పిలిచారు. కృష్ణుడు లక్ష్మీదేవికి ఈ క్షీరమోహన ఇచ్చాడు, అంటే రసగుల్లా ఇచ్చాడు. అది ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. అందుకే పూరి జగన్నాథ రథయాత్ర రోజు రసగుల్లా కృష్ణుడికి నైవేద్యం పెట్టాలి. ఆషాఢ మాసం శుక్లపక్షం పంచమి తిథిని స్కంద పంచమి అంటారు. ఆ రోజు సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేసుకోవటం, సుబ్రహ్మణ్యుడికి అభిషేకం చేయించుకోవటం చేస్తే కాలసర్ప దోషాలు, కుజదోష తీవ్రత నుంచి బయటపడచ్చు. ఆషాఢ శుక్ల దశమికి ఒక ప్రాధాన్యత ఉంది. ఆ రోజు అమ్మవారు శాకంబరీ దేవిగా ఆవిర్భవించింది. అందుకే ఆషాఢ శుక్ల దశమి రోజు పచ్చి కూరగాయలు అమ్మవారికి నైవేద్యం పెడితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఆషాఢ శుక్ల ఏకాదశి శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళతాడు. శయన ఏకాదశి, తొలి ఏకాదశి. ఆ రోజు విష్ణు సహస్రనామం చదివితే మంచిది. ఏకాదశి వ్రతం పేరుతో ఉపవాసం ఉంటే మంచిది. ఆషాఢ పౌర్ణమి గురు పౌర్ణమి. ఆ రోజు వ్యాస భగవానుణ్ణి స్మరించుకోవాలి. గురు స్వరూపమైనటువంటి దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి, రాఘవేంద్ర స్వామి, షిరిడి సాయినాథుడు వీళ్ళని దర్శనం చేసుకుంటే ఆషాఢ పౌర్ణమి, గురు పౌర్ణమి రోజు అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే ఆషాఢ అమావాస్యను చుక్కల అమావాస్య అంటారు. ఆ రోజు దీపాలు వెలిగించాక ఆ దీపాలు వెలిగించిన దీప స్తంభాలకు పూజ చేసుకుంటే మంచిది. ఇన్ని ప్రత్యేకతల సమాహారం ఆషాఢ మాసం.
అందులోనూ ఆషాఢ మాసంలో గురుమౌఢ్యమి కూడా వచ్చింది. ఆషాఢ మాసం గురుమౌఢ్యమి ఒకేసారి ప్రారంభమైనాయి కాబట్టి ఈ నియమాలు పాటించండి. పర్వదినాలను సద్వినియోగం చేసుకోండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఎప్పటికప్పుడు దినఫలము, 10 రోజుల ఫలితాలు, మాస ఫలితాలు, సంవత్సర ఫలితాలు, గ్రహాల సంచారాన్ని బట్టి ఏర్పడే ఫలితాలు, వాటికి సంబంధించిన పరిహారాలు తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.